హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ చంద్రబాబు నాయుడు గారికి ఐపీఎస్ అధికారులు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. సిద్ధార్థ్ కౌశల్ అనే ఒక ఐపీఎస్ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇలా చాలా మంది ఐపీఎస్ అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకే వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్. మరి నిజంగా అంత హెరాస్మెంట్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ సిద్ధార్థ్ కౌశల్ ఎవరు, ఇతను ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, మరి ఎటువంటి రకాల హెరాస్మెంట్లు పెడుతుంది కూటమి గవర్నమెంట్, మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఎలక్షన్లకు ముందే లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని అధికారుల పేర్లు రాసుకుంటున్నాను ఓపెన్ గానే డిక్లేర్ చేశాడు. అందులో సిద్ధార్థ్ కౌశల్ పేరు కూడా ఆయన రాసుకుంటున్నానని చెప్పాడు. సో దాని తర్వాత అధికారం వాళ్ళకి రాగానే వీళ్ళు డే 1 నుంచి కూడా ఈ పోలీస్ అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద రివెంజ్ తీర్చుకోవడం మొదలుపెట్టారు. అట్లాగే వైసీపీ సోషల్ యాక్టివిస్టుల మీద కావచ్చు, లీడర్ల మీద కావచ్చు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఈ పర్వం మనం చూస్తున్నాం. ముఖ్యంగా వైసీపీ ఆరోపణల ప్రకారం ఇప్పటి వరకు 24 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టులు ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నారు. అందులో ఆ తర్వాత అప్రధానమైన శాఖల్లో, అంటే పెద్ద ఇంపార్టెన్స్ లేని శాఖల్లో కొంతమందికి ఇచ్చారు. ఇప్పటికి కూడా ఐజీ కొల్లి రఘురామరెడ్డి కానీ, ఎస్పీ రవిశంకర్ రెడ్డి కానీ, రిషాంత్ రెడ్డి కానీ, జాషువా ఇలాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా ఎటువంటి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నారనేది వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు సంబంధించి 119 మందికి పోస్టింగ్ లేకుండా వేధిస్తుందని చెప్తుంది. అట్లాగే డీజీ స్థాయి వాళ్ళు, డీజీ స్థాయిలో పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, పివి సునీల్ కుమార్, ఇప్పటివరకు డీజీ స్థాయి అధికారులని ఎలా వేధించింది ఏ ప్రభుత్వం కూడా వేధించలేదు. ఫస్ట్ టైము డీజీ స్థాయి అధికారులను కూడా కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా జైల్లో ఉన్నాడు. అట్లాగే పివి సునీల్ కుమార్ మీద కూడా సీరియస్ కేసులు ఉన్నాయి. అట్లాగే అడిషనల్ డీజీ సంజయ్ కానీ, ఐజీ కాంతిరాణా, డీఈజీ విశాల్ గుని ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, అరెస్టులు కూడా జరిగాయి. దీన్నంతా భరించలేక చాలామంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ లాంటి వాళ్ళు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్నారు. సో అనేది చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిద్ధార్థ్ కౌశల్ విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన అప్లై చేసుకున్నాడు. నెల రోజుల నుంచి ఆయన డ్యూటీకి రావట్లేదు. ఈయన గతంలో కృష్ణా ప్రకాశం కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశాడు. దాని తర్వాత ప్రజెంట్ ఆయనకి ఏం పోస్ట్ ఇచ్చారంటే డీజీపీ ఆఫీస్లో ఎస్పీ అడ్మిన్ కింద ఇచ్చేశారు. సో కానీ ఆయన ఈ వేధింపులను భరించలేక నెల రోజులుగా ఆఫీస్కి కూడా రావట్లేదు. విఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు. మొన్న అది గవర్నమెంట్ కూడా విఆర్ఎస్కి ఒప్పుకునిందని చెప్తున్నారు. అయితే ఆయన మాత్రం నన్ను ఎవరు వేధించలేదు, నేను పర్సనల్ రీజన్స్తో ఇచ్చానని చెప్తున్నారు. సో ఆయన ఒకటి ఢిల్లీలో ఏదో కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయబోతున్నాడని ఒక వార్త వస్తుంది. రెండో వార్త వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాడు పొలిటికల్గా అని ఇంకొక వార్త కూడా వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. అయితే గతంలో ఈయన మీద 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఈయన చాలా మంచి ఆఫీసర్ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేంటంటే ఈయన 2013 బ్యాచ్ సంబంధించిన వ్యక్తి. ఈయన స్వాట్ టీంలో కూడా ఉన్నాడు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాచ్ SKOCH అవార్డు అంటారు, స్కాచ్ అవార్డు, దాంట్లో కూడా ఈయనకి అవార్డు వచ్చింది అనేది చెప్తారు. సో అందువల్ల ఈయన చాలా మంచి ఆఫీసర్ అని చెప్పేది వైసీపీ శ్రేణులు కానీ మీడియా చెప్తుంది. అయితే ఈయన మీద నెగిటివ్ కూడా ఉంది. ఈయన ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు కోవిడ్ టైంలో దశసూత్ర పేరుతో డిజిగ్నేటెడ్ రూమ్స్ అని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 70-60 లక్షలు. అందులో ఈయన 70 కోట్లు తినేశాడనేది ఒక ఆరోపణ ఈయన మీద ఉంది. అట్లాగే ఆమంచి కృష్ణమోహన్తో కలిసి అనేక అరాచకాలు ఈయన చేశాడు. కృష్ణమోహన్ అరాచకాలని, హత్యలంతా కూడా ఈయన వెనకేసుకొచ్చాడని కూడా ఈయన మీద మనం అప్పటి పోస్టులు చూస్తే చూడొచ్చు. అలాగే ఈయన మీద పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ఏదేమైనా ఈయన రిజైన్ చేశాడు. మరోవైపు దీన్ని మేము ఒకరే కాదు గతంలో వేధించలేదా అని వైసీపీ మీద కూడా వీళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఒక వైట్ పేపర్ కూడా శాంతి భద్రతల మీద జూలై 2024లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ వైట్ పేపర్ ప్రకారం 590 మంది మీద, తెలుగుదేశం నాయకుల మీద వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. అట్లాగే 1969 మంది మీద, కార్యకర్తల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టింది. అమరావతి రైతుల మీద 269 కేసులు పెట్టి 2525 మందిని
అరెస్ట్ చేశారు. సో అప్పుడు రెవెంజ్ లేదా, మేం చేస్తేనే రెవెంజా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇదేంటంటే అన్ని ప్రభుత్వాలు కూడా ఇవాళ రివెంజ్ మోడ్లోనే ఉంటాయి. రివెంజ్ మోడ్లో లేని పార్టీలు అసలు లేదు. ఇంకా దీన్ని పీకికి తీసుకుపోయిన వ్యక్తి ఎవరంటే మోడీనే. ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని కేసులు పెట్టించేసి వాళ్ళ మీద, ముఖ్యంగా ఈడీ, సిబిఐ కేసులు విపరీతంగా పెట్టడం, లేదా ఐటీ వాళ్ళు రావడం, దాడులు చేయడం, ఐటీ కానీ జిఎస్టీ కానీ ఇవి బలంగా చేస్తున్నాడు మోడీ కూడా ఆర్గనైజ్డ్గా. ఆ మెథడ్ని మామూలుగానే చంద్రబాబు వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్. సో ఆయనకి పైగా వ్యవస్థల మీద ఆయనకున్న పట్టు ఎవరికి లేదు, 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన వెరీ ఆర్గనైజ్డ్గా జగన్ కంటే బెటర్గా రివెంజ్ని తీర్చుకోవడంలో ఎక్స్పర్టైజ్ కనిపిస్తుంది మనకి. ఎవరన్నా అధ్యయనం చేయాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ ఎలా తీర్చుకోవచ్చు ప్రభుత్వం అనేది. ఇప్పుడు జగన్ కూడా దీన్ని అధ్యయనం చేస్తున్నాడు. జగన్ ఇంకొక 10 రెట్లు జగన్ ఎక్కువ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్. సో ఈ నేపథ్యంలో ఈ సిద్ధార్థ్ కౌశల్ ఈ వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు ఒక ప్రెజర్ దీంట్లో పనిచేస్తున్నారని కొన్ని సంస్థలు, దీని మీద రీసెర్చ్ చేసిన సంస్థలు కూడా చెబుతున్నాయన్నమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు తమకు అనుకూలంగా పనిచేయమని వీళ్ళని రెచ్చగొట్టడం అవి చేస్తున్నారు. వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షాల మీద దాడులు చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం చేయాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ప్రతి ప్రభుత్వం పార్టీ, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని అధికారులుగా పెట్టుకోవడం, దానివల్ల లాయల్టీ ఈజీగా ఉంటుందని మనం ఇక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కనబడుతుంది. అంతకుముందు కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న అధికారులందరూ కూడా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. జగన్ దీంట్లో చూస్తే కూడా ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళందరూ ప్రధానంగా తన రెడ్డి బ్యాచ్ని ప్రధానంగా పెట్టుకొని ఉంటారు. అంటే కులం ఒక లాయల్ అంశంగా ఉంటుంది. కులం అయితే ఈజీగా మనకి లాయల్గా ఉంటారు అన్న నేపథ్యం మనకు కనబడుతుంది. ఎందుకంటే కులం ఫ్యాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు లాయల్టీ కోసం, ఆ కులం మీద ప్రేమను నేనైతే అనుకోను. ఎందుకంటే కులం పేదలకేమి వీళ్ళు హెల్ప్ చేయరు, వీళ్ళకి కులాన్ని వీళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఉపయోగించుకుంటారు. అలాగా చాలామంది ఏ ప్రభుత్వం వచ్చినా తమ మనుషులకి, తమ కులం వాళ్ళకి, తమ మనుషులకి పెద్దపీట వేయడం, అవతల గతంలో ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళ మీద వీళ్ళు కక్ష తీర్చుకోవడం. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో ఇప్పుడు ఈ అధికారులలో చాలామంది తెలుగుదేశం వాళ్ళని వేధించిన వాళ్ళే. అందుకని లోకేష్ ఇది ఎందుకు అనౌన్స్ చేశాడంటే, మమ్మల్ని మీరు వేధించారు కాబట్టి మమ్మల్ని మేము వేధిస్తాం అనేది వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అలాగే ఇస్తున్నాడు. మీరు వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు చంద్రబాబుకి, ఇట్లాంటి వాళ్ళని నేను వచ్చి నాకు బట్టలు కూడా తీస్తాను, మీరు రిటైర్డ్ అయినా వదిలిపెట్టను, మీరు విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టనని జగన్ కూడా వార్నింగ్ ఇవ్వడం వెనక ఇదే కనబడుతుంది. అంటే ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేది ప్రతి పార్టీ చేస్తుంది. ఆయా పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళకున్న సపోర్ట్ సిస్టమ్స్ని బట్టి, వ్యవస్థల్లో వాళ్ళకున్న పట్టుని బట్టి ఎంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు, ఎంత పకడ్బందీగా చేస్తున్నారు అనేది డిఫెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మొన్న కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, మేము ఇలాగా కేసులు పెట్టలేదు, చంద్రబాబు గతంలో ఆయన చాలా చోట్లకు పోయినప్పుడు మనుషులు చనిపోతే ఆయన మీద మేము కేసులు పెట్టలేదు, కానీ ఇప్పుడు జగన్ మీద కేసులు పెడుతున్నారు, ప్రతిదానికి కేసులు పెట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేస్తున్నారు, ఇది ఒక బ్యాడ్ ఇది ప్రెసిడెంట్గా ఉంటుంది, మేము వస్తే మళ్ళీ మా వాళ్ళు అదే చేస్తారు అని చెప్తున్నారు. అది అనివార్యంగా జరుగుతుంది కాబట్టి జరుగుతుంది కూడా. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కూడా దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. కానీ వాళ్ళు కొంతమంది మీద తీవ్ర ప్రెజర్ ఉంటుంది, కొంతమంది ఏమో వాళ్ళకి ఇచ్చిన దానికంటే అతిగా చేస్తుంటారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది. మళ్ళీ ఇది ఒక విసియస్ సర్కిల్ లాగా రివెంజ్ పాలిటిక్స్ అనేది నెవర్ ఎండింగ్ ఇదిలాగా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా దీనివల్ల ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు. సో పైగా ప్రజలు నష్టపోతారు కూడా. ఎందుకంటే మొత్తం యంత్రాంగం అంతా దీని మీద కేంద్రీకరించడం వల్ల ఆల్రెడీ కోర్టుల మీద తీవ్రమైన ప్రెజర్ ఉంది. దాదాపు 5 కోట్ల కేసులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. సో ఇవి జిల్లాల వారీగా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఈ ఆగమేఘాల మీద ఈ కేసులు ముందుకు తీసుకెళ్లడం వల్ల కోర్టుల మీద ప్రెజరు, పోలీస్ స్టేషన్లలో ప్రెజరు, వీటి వల్ల సామాన్య ప్రజల లీగల్ ఇష్యూస్ కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు కానీ సులభంగా పరిష్కారం కావు. అది బేసిక్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.